కూర్చోబెట్టండి లేకపోతే దీంట్లో వేసేయండి. పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ రూపేంద్ర హరే నమః శ్రీకృష్ణ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఒక్కసారిగా ఆ గుళ్ళ దీపానికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఆయన పెట్టుకోండి. ఓం సాక్షాత్ దీపం శ్రీ మహావిష్ణురజ ప్రవర్తమానస్య భరతవర్షే భరతఖండే శ్రీ శల్యస్య గీతాంజ ప్రదేశే గంగా గోదావరి మధ్యదేశే శోభన గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక శ్రీ క్రోధ్య నామ సంవత్సరే మాఘమాసే కృష్ణపక్షే ఉత్తరాయణే సచరి ఋతువు పవిత్ర అష్టమ్యాం పమిడికొల గోత్రోద్భవస్యాం బాలయ్య నామస్యాం సహ కుటుంబస్యాం పైడిపాల గోత్రోద్భవస్యాం రాజభావ మమ్మల్ని చూసుకుంటుందేమో అనేటువంటి అభిప్రాయంతో విగ్రహ ప్రతిష్టకి ఎవరు ముందుకు రావటం లేదు. ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తేనే 10 మంది వచ్చి ఆ విగ్రహానికి ఆరాధన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని వేల మంది వచ్చి ఆ విగ్రహానికి ఆరాధన చేస్తారో దాంట్లో 5% ఎవరైతే విగ్రహ ప్రతిష్ట చేశారో వాళ్ళకి ఆ పుణ్య ఫలితం వెళ్ళిపోతుంది. మిగతా ఫలితాన్ని వాళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే అది కళ్యాణము, లోక కళ్యాణార్థము, గ్రామ సంరక్షణార్థమే మీరు చేస్తున్నారు. అంతేకాని ఎల్లుండి ఎప్పుడో వచ్చి ఈ విగ్రహం మేము ప్రతిష్ఠ చేసాం, దీన్ని ఎవరో ముట్టుకోకండి, అది మేమే ప్రతిష్ఠ చేసాం అనడానికి కుదరదు. మనం చేసేటువంటి ప్రతిష్ఠ ఆ గ్రామంలో ఉండేటువంటి సర్వజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని దైవత్వాన్ని వాళ్ళకి తెలియజేయడానికి మాత్రమే మన ప్రతిష్టా కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నాం. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో 4 రకాలుగా ఉంటుంది. దైవ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట 4 విధాలుగా ఉంటుంది. ఒకటి యంత్ర ప్రతిష్ట, విగ్రహాన్ని తయారు చేసి దాంట్లో పంచాదివాసాలు చేసి అబ్రకము అలాగే నవపాషాణాలు యంత్రము కూడా వేస్తారు. ఒక గణపతిని ప్రతిష్ఠ చేస్తే గణపతి యంత్రము ఉంటుంది. అలాగే దుర్గాదేవిని ప్రతిష్ఠ చేస్తే దుర్గా యంత్రము ఉంటుంది. వాసవిని ప్రతిష్ఠ చేస్తే మహాలక్ష్మి యంత్రము ఉంటుంది. అలాగే ఒక్కొక్క దేవతకి ఆ యంత్రముతో ప్రతిష్ఠ చేసినట్లయితే యంత్ర ప్రతిష్ఠ విగ్రహము అంటారు. అలాగే ఆ యంత్రం వేసేటప్పుడు దాంట్లో కొన్ని బీజాక్షరాలు లిఖితమై ఉంటాయి కాబట్టి ఒక్క బ్రాహ్మణుడు తప్పించి మిగతా వర్ణం వాళ్ళు ఎవరు గర్భగుడిలోకి వెళ్ళకూడదు. అది నియమం. అది యంత్రానికి ఉండేటువంటి శక్తి అదే. యంత్రము అంటే నడిపించేది అని అర్థం. ఆ ఊర్లో ఉండేటువంటి జనాలందరినీ సక్రమంగా నడిపిస్తుంది. ఇక రెండో ప్రతిష్టకు వచ్చేసరికి వాయు ప్రతిష్ట అంటారు. వాయువు అంటే గాలి, గాలిని ఆహారంగా తీసుకొని ప్రతిష్ట అనేటువంటిది ఉంటుంది. విశ్వంలో మనం గాలి ఎలాగైతే మనం పీలుస్తున్నామో విశ్వంలో ఉండేటువంటి గాలిని కూడా విగ్రహాలు పీలుస్తాయి. వాటికి కూడా శ్వాస ఉంటుంది మంత్రపూర్వకంగా. అలాగే శ్వాసని పీల్చుకొని ఉంటాయి కాబట్టి వాటికి ఎటువంటి నైవేద్యాలు అన్నవి అక్కర్లేదు. మన దగ్గర ఏ వస్తువు అయితే ఉంటుందో ఒక పటిక బెల్లం అలవాటు చేస్తే ఆ పటిక బెల్లం అయితే ఉంటుంది. ఒక కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ నివేదన చేయాలి. కానీ యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయానికి మహానివేదన అనేది శాస్త్రం ఇచ్చింది కంపల్సరిగా. ఆ మహానివేదన చెయ్యాలి అంటే దానికి ఒక క్రమం ఉంటుంది. దానిని మనం ఆచరించలేని పక్షంలో కనీసం ఒక కొబ్బరికాయ, మనకు దొరికినటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పళ్ళతోటి నివేదన చెయ్యాలి. అది యంత్ర ప్రతిష్ఠ. వాయు ప్రతిష్ఠ అనేది ఒక గుడోపహారము అంటే బెల్లం రోజు నివేదన చేసుకోవచ్చు.
ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రతిష్ట వాయు ప్రతిష్టే. దీనికి మహా నివేదనలు ఏమీ అక్కర్లేదు. రోజు ఇంత బెల్లం ముక్క చక్కగా నివేదన చేసుకుంటే సరిపోతుంది. రెండోది ఇంకా మూడోది వచ్చేసరికి ఆరామ ప్రతిష్ట అంటారు. ఆరామ ప్రతిష్ట అంటే ఆ గ్రామంలో ఏవైనా చెట్లు ఉండి ఆ చెట్ల దగ్గర ఏవైనా నీడ ఉండి ఒక విగ్రహానికి గాని మనం ప్రతిష్ట చేసినట్లయితే దాన్ని ఆరామ ప్రతిష్ట అంటారు. అయితే దానికి నివేదన ఏమిటి? మనకు ఉండేటువంటి పసుపు కుంకుమ, దాన్ని హరిద్రము అంటారు. ఈ పసుపు కుంకుమని చిన్న ఉండ కింద చేసి తమలపాకులో పెట్టి ఆ విగ్రహం దగ్గరికి పెడితే అదే ఆహారం కింద తీసుకుంటుంది. దాన్ని ఆరామ ప్రతిష్ట అంటారు. అంటే చెట్లు వద్ద ప్రతిష్ట చేసేటువంటి విగ్రహాలు అన్ని ఆరామ ప్రతిష్టే. మీరు రాజమండ్రి పుష్కరాల దేవుడికి వెళ్తే పెద్ద పెద్ద రావి చెట్లు, వేప చెట్లు ఉంటాయి. అక్కడ గణపతి విగ్రహాలు ఉంటాయి, శివలింగాలు ఉంటాయి, దుర్గాదేవి ఉంటుంది. ఇవన్నీ ఆరామ ప్రతిష్టలు. వాటికి ఇంత మహానివేదన అక్కర్లేదు. నదికి దగ్గరలో ఉంటాయి కాబట్టి నది జలాన్ని తీసుకొని మనము పెట్టినటువంటి హరిద్ర కుంకుమ అంటే పసుపు కుంకుమ కలిపినటువంటి దానిని ఆహారం కింద తీసుకుంటాయి అని చెప్పి శాస్త్రంలో ఉంది. ఇలాగ 4 రకాలుగా మనకు ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రతిష్ట వాయు ప్రతిష్ట. గణపతి ఓం శుక్లాం, గణపతి మహాలక్ష్మి, గణపతి దుర్గాదేవి. తగ్గలేదు వాళ్ళకి బాగుండదా అనుకోకండి. అదృష్టం అన్నది ఉండాలి. కృతం జన్మ కృతం కాబట్టి చక్కగా ఈ సంకల్పాన్ని వినండి. దీంట్లో ఉండేటువంటి ఆంతర్యము గ్రహించండి. అగ్నిష్టోమ వాదం అశ్వమేధ యాగం చేస్తే పౌండరీక అశ్వమేధాది ఇటువంటి 4 రకాలైనటువంటి యాగాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కూడా ఈ ప్రతిష్ఠ చేస్తే వస్తుందట. సర్వదేవతామూర్తీనాం చెప్పండి. యంత్రోత్సవ, పుష్పోత్సవ, పక్షోర్ధం, వైశ్య జన, గోవత్త, వృషభ రక్షణ వ్యాపారం చేసేటువంటి వైశ్యులట. అలాగే గోవులు, ఎద్దులు వాటి రక్షణార్థం, వృషభ రక్షార్థం, ప్రతిష్ఠిత, సర్వ యోగ్యత, ఫలసిద్ధ్యర్థం, ఉత్తర. అలాగే యజమానురాలు తాలూకు 7 వంశాలకు సంబంధించిన గ్రామ సర్వదోష పరిహారార్థం ప్రీత్యర్థం శ్రీ మహాగణాధిపతి వాయు ప్రతిష్ట రూపేణ ప్రతిష్టాపనం శుభ సమయే సంకల్ప పూర్వక గోత్రనామ సహిత పూజా ప్రారంభ. ఇది సంకల్పం. అయ్యో మన ప్రతిష్ట చేస్తున్నాం, ఇంట్లో ఆరాధన చేసుకోవాలేమో అనుకోకండి. మీరు ప్రతిష్ట చేసి ఆ విగ్రహాన్ని గ్రామానికి వదిలేస్తున్నారు. ఓం తదంగత్వేన కలసారాధనం కరిస్తే ఆ చెంబుకి గంధం బుట్లు కుంకుమ బుట్లు పెట్టండి.